ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అంటే వారి యొక్క మొరలకు ఆ చెవి ఎప్పుడు కూడా తెరవబడి ఉన్నది. వారి యొక్క అవసరతలు మొరలను దేవుడు ఎప్పుడు కూడా వింటూ ఉంటున్నాడు. తెరవబడి ఉన్నది దేవుని యొక్క చెవులు అని దానికి అర్థం. తర్వాత దృష్టి, కన్ను దృష్టి ఎప్పుడు కూడా నీతిమంతుల మీదనే ఉన్నది. చెవులు, కన్నులు నీతిమంతుల మీద ఉన్నది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నీతి చాలా ముఖ్యమండి. నీతి చేయువారు దేవునికి లోబడుచున్నవారు, దేవుని వాక్యమును గైకొనుచున్నవారు, దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొంది నడుచువారని పదే పదే నా వాక్యంలో మీకు చెప్తూ ఉంటాను. నీతి తప్పినట్లయితే ఇక ప్రాబ్లం స్టార్ట్ అయిందని అర్థం. నీతిగా ఉండే దేవునితో ఉన్నట్టే, దేవునితో నడిచినట్టే, దేవుని మార్గంలో వెళ్ళినట్టే. ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరీక్ష చేయాలి. నీతి ఉన్నదా? ఎక్కడైనా మీ గుండెలో ఒక మరక, అయ్యో ఇలా చేశాను కదా, ఇలా మాట్లాడాను కదా, మాట్లాడినట్టు నేను చేశానా అని ఎక్కడో మీ జీవితంలో ఉండే వెంటనే సరి చేసుకోవాలి. సిఎస్ఐ సంఘములో కొన్ని ప్రార్థనలు ప్రతి ఆరాధనలో చదువుతూ ఉంటారు. నేను సిఎస్ఐ సంఘములోనే పెరిగాను, ఇప్పుడు కూడా మెంబర్గా ఉన్నా. అంటే కొన్ని ప్రార్థనలు చెప్తూ ఉంటారు. ఇక వేరే సంఘానికి చెందిన వారు అంటారు, ఏంటిదండి సిఎస్ఐలో అదే చెప్తూ ఉంటారు, పాస్టర్ అదే చదువుతూ ఉంటారు. అంటే ఫ్రీగా ప్రజలు మూవ్ కావాలి, ఫ్రీగా స్తుతించాలి, ఫ్రీగా ఆరాధించాలి. ఏంటిదంటే ఇది అలాగే పోతూ ఉంటుంది. అంటే సర్వీస్ ఆర్డర్, ఫస్ట్ ప్రార్థన, తర్వాత పాటలు, తర్వాత ప్రార్థన, తర్వాత ఈ ప్రార్థన, మొదటి పాఠం, రెండవ పాఠం. ఇది ఏంటిదండి అని కొందరు అనుకుంటారు. ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఆర్డర్ 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 ఆర్డర్. నేను ఒకటి చెప్పాలనా, గుండె ఎంత కొట్టుకోవాలనో అంతే కొట్టుకోవాలి. మనము ఏ ప్రాబ్లంతో వెళ్ళినా కూడా వెంటనే డాక్టర్ చెవి మీద పెట్టి గుండెని చూస్తారు. ఎక్కువ కొట్టవద్దు, ఎక్కువ బీట్ ఉండవద్దు, తక్కువ ఉండవద్దు. అంటే సంఘాల గురించి బైబిల్ ఏం చెప్తుంది, యేసుప్రభు ఏం చెప్పారు? నా శరీరంలో సిఎస్ఏ ఏ భాగమో, గుండె కావచ్చు, కరెక్ట్గా నడుస్తూ ఉంటుంది, టైంకు కరెక్ట్గా నడుస్తుంది. కాబట్టి మనము ఏ సంఘమును కూడా అది తక్కువ ఇది తక్కువ అని మనం చెప్పలేం. అది దేవుని శరీరం. ఏ శరీరమో ఏ భాగంలో ఉందో, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, చెవి కావచ్చు, పళ్ళు కావచ్చు, అంటే ఈ కడుపు కావచ్చు, పేకులు కావచ్చు, కోరు కావచ్చు. అంటే ఏ సంఘము ఏ భాగమని మనము తెలియదు. కాబట్టి అన్ని దేవుని అవయవమే, ఏదో ఒక భాగంలో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది అన్నీ
జ్ఞానం అంటే సత్యమును గూర్చిన జ్ఞానం. ప్రభు శరీరము సంఘం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ కూడా సిఎస్ఐ సంఘంలో ఇలా చదువుతూ ఉంటారు, ప్రభువా మేము తప్పిపోయాము, గొర్రెల వల్ల తప్పిపోయాము, మళ్ళీ నీ యొద్దకు వస్తున్నాం. ఈ రోజు చెప్పాలనయ్యా ఇది? ఒకసారి దేవుడు రక్షించాడు, రక్షణ పొందాము, ఇంకా అదే చెప్పుకుంటూ ఉండాలనా? నేను కూడా కొద్దిగా అర్థం చేసుకున్నా. ఏంటిదంటే, రక్షణ పొందాము, రక్షణ పొందిన తర్వాత సక్సెస్ఫుల్గా జీవించడం చాలా కష్టం. అవును, ఈ లోకంలో సక్సెస్గా జీవించడము చాలా కష్టం అండి. మీరు అనుకుంటున్నారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు, సత్యంలో నడిపిస్తాడు. ఓకే, ఆయనకు మనం లోబడాలి కదా. ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటారు, ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు అని చెప్తాడు. ఆయనకు లోబడాలి కదా. లోబడి మనం విధేయత చూపించినప్పుడే కదా మనము కరెక్ట్గా జీవించగలము. చాలా కష్టం. ఈ లోకంలో నీతిగా జీవించడం చాలా కష్టం. అవును, కాబట్టి ఫస్ట్ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడి ఉన్నదంటే, యేసు రక్తము మిమ్మును కడిగి మిమ్మును పవిత్రపరచును. తర్వాత బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది, నీతిమంతులుగా మిమ్మును మార్చును. ఈ అనుభవం అనేది అందరికీ రావాలండి. ఈ రక్షణ అనుభవం, నీతిమంతుడుగా దేవుడు మార్చడం, ఇది అందరికీ ఈ అనుభవం రావాలి. అదే సాల్వేషన్. విధేయత మనం చూపాలి దేవునికి. కాబట్టి నీతిమంతులుగా మీరు మారినట్లయితే దానికి ఆఫర్, దేవుని దగ్గర ఆఫర్ ఎక్కువ. అంటే ప్రభుత్వం కూడా కొన్ని ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని కంపెనీలు కూడా ఈ టైంలో ఈ ఆఫర్ ఉంది, 20,000 తక్కువ, ఈ కారుకి 50,000 తక్కువ అని అప్పుడప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కూడా ఆఫర్ ఇస్తున్నారు నీతిమంతులకు. ఎప్పుడు కూడా ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుందంట. ఎప్పుడు కూడా ఆయన చెవి వారి యొక్క ప్రార్థనకు తెరవబడి ఉంటుందంట. మేము కూడా కొత్తగూడ మీటింగ్ వెళ్ళాం. అక్కడ కొన్ని వేల ప్రజలు వచ్చారు. అంటే నా సన్ ఇది ఫోన్పే, గూగుల్ పే నంబర్ని చెప్పాడు. ప్రతిరోజు మీటింగ్లో కానుక తీయముందు చెప్పినప్పుడు నేను ఆయన వెళ్ళినప్పుడు, శామ్ చూసుకో, ఎవరి దగ్గర ఫోర్స్ చేయకు, ఇవ్వండి 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 అని అడగకు, అది అస్సలే అడగకు, నంబర్ చెప్పు. ఎందుకంటే ఇప్పుడు స్టైల్ మారింది. ఇప్పుడు కానుక జేబులో డబ్బు కూడా ఎవరి దగ్గర ఎక్కువ వాడట్లేదు, అన్ని ఫోన్పే, గూగుల్ పే. కాబట్టి నంబర్ చెప్పు, కానీ ఫోర్స్గా తప్పకుండా ఇవ్వండి, ఈ ఖర్చులు ఎక్కువైంది, ఇవ్వండి, దానికి ఇవ్వండి, దీనికి ఇవ్వండి నేను చెప్పకు అని చెప్పాను. ఎందుకంటే అది కూడా మనసులో ఒప్పుకోవట్లేదు. అంటే డబ్బు కొరకే ఈయన మీటింగ్ పెట్టాడో ఏమని కొందరు అనుకుంటారు. వారు అనుకోవటానికి ఎందుకు మనం ఛాన్స్ ఇవ్వాలి? దేవుడు సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడని మనం ప్రకటిస్తున్నాం అని అది కూడా మనసు ఒప్పుకోవట్లేదు. కాబట్టి మేము 3 రోజులు కూడా దాని గురించి ఏం చెప్పలేదు. ఎక్కడి నుంచి అయినా మాకు రావట్లేదు, ఎవరో ఇచ్చిన డొనేషన్ కాదు. కష్టపడి బట్టి దగ్గర ఒక్కొక్క పైసా కష్టపడి వచ్చుచున్న పైసాను అక్కడ ఖర్చు చేశాం. ఎవరి దగ్గర అడగలేదు, ఎవరి దగ్గర పోయి డొనేషన్ అడగలేదు, బలవంతం చేయలేదు, ఫోర్స్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అంటే మనసు ఒప్పుకోవట్లేదు. అంటే చిన్న చిన్న విషయంలో కూడా మనం మనసాక్ష్యం అనేది మనం కొద్ది గమనించాలి, దాని ప్రకారం నడవాలి. నీతిమంతులు అంటే ఏంటిది? నీతిగా నడవాలి. కాబట్టి
ఈ దినము ఈ వాక్యమును వినుచున్న మీరు తప్పకుండా ఈ అనుభవం పొందాలి. నీతిమంతులుగా మారే ఒక అనుభవం, నీతి మార్గములో నడిచే ఒక అనుభవం. అంటే సాల్వేషన్, పరిశుద్ధాత్మను పొందే అనుభవం. ఈ రెండు చాలా ముఖ్యం నీతిమంతులుగా జీవించాలండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యమును వినిచిన మీరు అటువంటి అనుభవంలో ఒకవేళ మీరు లేకపోతే ఈరోజు మీరు ప్రార్థన చేసి ఆ అనుభవం పొందుకోవాలి, నీతిగా నడవాలి. బైబిల్ గ్రంథంలో అక్కడ దానియేలు అను ఒక వ్యక్తి నీతిగా నడిచాడు. ఈ లోకంలో నీతిగా నడిచిన ప్రాబ్లమే. లోకం ఒప్పుకోదు. మంచిగా లంచం తీసుకొని పదే పదే పైసలు తీసుకునే వారికే కాలం, నీతిగా నడిచే వారికి కాలం లేదు. దానియేలు నీతిగా నడిచాడు. నీతిగా నడిస్తే ఏమొచ్చింది? సింహపు గుహ. సింహపు గుహలో వేయుటకి అందరు రెడీ అయ్యారు, ప్లాన్ చేశారు ఆయనను వేయాలని. కరెక్ట్గా ప్లాన్ సక్సెస్ అయింది. నీతిగా నడుస్తావా? నీకు మాత్రమే పేరు ఉంది రాజు దగ్గర, మాకు లేదు. ప్రతి విషయంలో నీతిగా ఉన్నావు, మాకు డిస్టర్బెన్స్గా ఉన్నావు, మాకు వచ్చేది రావట్లేదు అని చెప్పి వారందరూ ఏం చేశారంటే ఆయనను సింహపు గుహలో వేయటకు ప్లాన్ వేశారు. కానీ ఈ వాక్య ప్రకారం నీతిమంతుల మీద ఆయన కన్ను దృష్టి ఉన్నది. నీతిమంతులకు ఎప్పుడు కూడా ఆయన చెవులు తెరవబడి ఉన్నవి. కాబట్టి అక్కడ ఏం జరిగింది? వెంటనే దేవుడు తన దూతల్ని పంపించి సింహపు నోళ్లను మోయించెను. సింహము ఆయనను దాడి చేయలేదు, ఆయనను ముట్టలేదు, కాముగా ఉన్నవి. తరువాత రాజు ఎవరెవరు కారణముగా ఉన్నారో దానియేలును వేయుటకు వారిని పట్టుకొని లోపల వేస్తే వారు క్రిందికి రాక మునుపే సింహములు వారి మీద పడి శరీరమును చీల్చి చంపేసినవి. అంటే నీతిమంతులకు దేవుడు ఎప్పుడు కూడా అండగా ఉన్నాడు, వారిని చూచుచున్నాడు, వారికి వెంటనే ప్రార్థనను విని సహాయం చేస్తున్నాడు అనే విషయము దానియేలు గ్రంథంలో దానియేలు విషయంలో మంచిగా మనకు అర్థం అవుతున్నది. దానియేలు, ఇప్పుడు నేను చేయలేనయ్యా, నీవు నీతిమంతుడవే, కానీ కొన్ని రోజులు ఆగు, ఇప్పుడే నీ విజ్ఞాపన వచ్చింది, ఇప్పుడు వెంటనే శాంక్షన్ చేయలేను, ఒక 15 రోజుల తర్వాత నేను నీకు సమాధానం ఇస్తాను, కొద్దిగా ఆగు, ఇప్పుడు నేను జవాబు ఇవ్వలేను, నీకు సహాయం చేయలేను అని దేవుడు చెప్పలేదు. వెంటనే తక్షణమే 1 నెల తర్వాత అంటే అక్కడ సింహములు మొత్తం తినేసి మొత్తం డైజెషన్ అయిపోతుంది. అట్లా చెప్పలేదు. నేను వెంటనే తక్షణమే అక్కడ సింహపు గుహలు వేసినప్పుడే దేవుడు కార్యం చేశాడంటే అర్థం ఏమిటి? ఎప్పుడు కూడా దేవుని కను దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని అర్థం అవుతున్నదా లేదా? ఆయన చెవి ఎప్పుడు కూడా నీతిమంతుల కొరకు తెరవబడి ఉన్నదని అర్థం అవుతున్నదా లేదా? కాబట్టి మనము కూడా ఈ ఆఫర్ను పొందాలి దేవుని దగ్గర. ఏంటిదంటే ఎప్పుడు కూడా దేవుడు కను దృష్టి మన మీద ఉండాలి. కాబట్టి ఈ దినము మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, ఒక అద్భుతం జరగాలి, నీతిగా నేను ఉండాలి, నా జీవితం నీతిమంతులుగా మార్చబడాలని దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు తన రక్తం ద్వారా మిమ్మల్ని కడిగి బాగు చేసి గొప్ప విడుదలను మీకు ఇస్తాడు, కాచి కాపాడి ఈ లోకంలో ముందుకు తీసుకొని వెళ్తాడు. అటువంటి కృపను మనం పొందుదామా? ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఒక్కసారి ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, నీతిమంతులుగా మార్చండి. ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారో, పాపపు ఊబిలో పడి ఉన్నారో, ఒక్కసారి వారిని రక్షించండి తండ్రి, కృప దయచేయండి. ఇప్పుడే
మీ హస్తమును వారి మీద చాపండి. ఇప్పుడే నూతన జీవితం దయచేయండి. పాత జీవితానికి ముగింపు, నూతన జీవితం నీ రక్తంతో కడుగబడి నీతిమంతులుగా మార్చండి తండ్రి. ఇప్పుడే అడ్డు ఆటంకములను యేసు నామంలో బంధించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడే ప్రభువా, చీల్చబడిన మీ హస్తము ప్రతి ఒక్కరి మీద చాపబడును గాక, శక్తి ప్రవహించును గాక. హల్లెలూయా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. బలహీనతతో, వ్యాధితో ఎవరైనా ఉన్నట్లయితే వారిని ముట్టండి, బాగు చేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నా. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్, తెలిసిన వారు, బంధువులందరూ చెప్పండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.